హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చూడబోయే క్లాస్ చూసారు అంటే చాలా చాలా సింపుల్. లోటస్ చూడబోతున్నారండి. సో, లోటస్ చాలా ఈజీ కానీ ప్రాక్టీస్ మాత్రం బాగా చెయ్యాలండి. లేకదే అంటే లోటస్ మీకు కరెక్ట్‌గా రాదు. సో, ఫస్ట్ లోటస్‌కి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. ఇక్కడ బిగినర్స్‌కి ఇక్కడ ఒక డాట్ పెట్టి, ఇది ఏం చేస్తారు అంటే ఫస్ట్‌లో నేర్చుకుంటున్నారు అంటే ఇలా లైట్‌గా ఇలా ట్రేస్ వేసుకోండి. ఇలా ట్రేస్ వేసి ఇలా డాట్ పెట్టి మీకు లోటస్ షేప్‌లో ఇలా తీసుకొచ్చేయండి. దాని తర్వాత మీరు మెహందీని కిందకి పేపర్‌కి టచ్ అవ్వకుండా ఫస్ట్ ఇలా సగం రౌండ్ వచ్చి ఇక్కడ ఆపేసి, మళ్ళీ ఈ తిలకం నుంచి స్టార్ట్ చేసి ఈ సగం రౌండ్ వచ్చేసరికి హాఫ్ చేయాలన్నమాట. దాని తర్వాత ఇది నార్మల్ ఇక్కడి నుంచి ఇది ఎలా హైట్ చూస్తారు అంటే సేమ్ ఈ తిలకం ఏ హైట్‌లో ఉందో ఆ హైట్‌లో ఉండాలి. అక్కడి నుంచి ఎంత గ్యాప్ కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకొని చివరికి మాత్రం ఇలా వచ్చి ఆపండి. సేమ్ ఇది, ఇది నార్మల్ బేసిక్స్ లోటస్ అండి. నేను ఎలా వేస్తున్నానో ఒక్కసారి చూసుకోండి. జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఈజీగా ఉంటది. సో, మీకు ఇది ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఒక లోటస్ చూసారు అంటే సేమ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రావట్లేదు అంటే అలాగే ప్రాక్టీస్ చేయండి. తప్పులేదు. సో, ఇక్కడి నుంచి ఇలాగ లోటస్‌లోనే మీకు చాలా టైప్ ఉంటది. ఒక లీఫ్ ఒక సైడ్ ఫినిష్ అయిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఇటువైపు వేశారంటే ఈ లైన్ ఇటువైపు ఉండాలి. అది లోటస్ వేసినప్పుడు మాత్రం లైన్ అనేది పేపర్‌కి ఎంత ఎంత టచ్ అవ్వకుండా వేస్తే అంత అంత అందంగా ఉంటదండి. ఇది ఇప్పుడు నేను మీకు తెలియాలి అన్న కోసం నేను కొంచెం పెద్ద పెద్దవి వేసుకుంటున్నాను. ఫస్ట్‌లో కొంచెం పెద్ద ఫ్లవర్సే ప్రాక్టీస్ అయితే చెయ్యండి. తర్వాత తర్వాత మీరు చిన్న చిన్నవి ప్రాక్టీస్ అయితే చెయ్యొచ్చు. సో, ఇదొక లోటస్. ఒక చిన్న చిన్న డిఫరెన్స్ అయితే మీకు ఉంటూనే ఉంటదండి. ఒక్క లోటస్ ఇప్పుడు చూడండి. చిన్న లోటస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత తిలకం అనేది ఎంత మీరు ఇలా పొడువుగా సన్నంగా తీసుకొస్తున్నారో అంత నీట్‌గా ఉంటదనమాట. ఒక చిన్న చిన్న మార్పు చేసినంత మాత్రాన లోటస్ అనేది ఎంత మార్పొస్తదో చూడండి. చిన్నదే మనం బెండ్ చేసి తీస్తూ ఉంటాము. సో, ఇదొక లోటస్. తర్వాత ఇక్కడ ఒకటి వేస్తానులెండి. ఇది ఇక్కడి నుంచి మీరిలా స్టార్ట్ చేసి ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చేయండి. కర్వ్ ఇచ్చిన తర్వాత ఇదిక్కడ ఒక బెండ్. మళ్ళీ ఇలా పెట్టి ఈ లీఫ్‌ని ఇలా బెండ్.
కరెక్ట్‌గా ఇటువైపు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో, సేమ్ ఇటువైపు కూడా మీరు అక్కడే స్టార్ట్ చేశారు అంటేనే మీకు ఆ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటదండి. ఇదొక లోటస్. చాలా రకాల లోటస్ అయితే ఉందండి. మన ఇష్టమే. ఎన్ని డిజైన్స్ లోటస్‌లో కావాలంటే అన్ని డిజైన్స్ మీరు వేయొచ్చు. మీకు ఇప్పుడు మనం వేసిన లోటస్‌లో ఏ లోటస్ నచ్చింది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయండి. చేశారంటేనే మీకు లోటస్ అనేది వస్తదండి. సో 1, 2, 3, 4, 5 చూసామన్నమాట. ఇంకా ఒక 2 చెప్తానండి. ఇది ఇలా ఇలా లైట్‌గా ఈ చుట్టూ మీకు షేడ్స్ గురించి ఒక క్లాస్ ఉంటదండి. అది మీకు నేను తీస్తానండి. షేడ్స్ గురించి ఒక క్లాస్ ఉంది. అది నేను తీస్తాను. ఈ చుట్టూ ఈ కార్నర్‌కి ఇలా లైట్ ఆరెంజిష్ వచ్చినట్లు ఇది డ్రై అయిన తర్వాత చాలా చాలా బావుంటదండి. ఈ షేడ్స్ ఇచ్చారు అంటే మళ్ళీ దాని పైన లైన్ ఇవ్వండి. లేదు అంటే మీకు అంత హైలైటింగ్‌గా కనిపించదు. సో, కంపల్సరీ మీరు మళ్ళీ డార్క్ చేయాలన్నమాట. డార్క్ చేస్తేనే మీకు నీట్‌గా ఉంటది. సో, ఇది కొంచెం వాటరీలాగా మనకు పెద్దదయిపోయిందనమాట. మీరు ఇందులోనూ చిన్న లోటస్ కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు.
మీరు కొన్ని కొన్ని ఫింగర్స్ డిజైన్ చూసారు అంటే, అందులో వేస్తుంటారనమాట. చిన్న లోటస్. సేమ్ మెథడ్‌లోనే చాలా చిన్నదిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా లైన్‌గా ఇస్తూ రావాలండి. అప్పుడే మీకు నీట్‌గా ఉంటదనమాట. నేను ఎలా లైన్‌లో డార్క్ ఇస్తున్నానో చూడండి. సో, ఇలా. అప్పుడే మీకు అన్నీ ఒకే షేప్‌లో ఉన్నట్లు ఉంటదండి. సో, ఈరోజు ఈ క్లాస్ అయితే నేర్చుకున్నారనమాట. సో, ఈ క్లాస్ ఏంటనిపించింది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా క్లాసెస్ చాలా చాలా అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. బాయ్ అండి.